నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి ఇరు రాష్ట్రాలను భయపెడుతుంది. సో ప్రస్తుతం ఆ కరోనా వేరియంట్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి జనరల్ ఫిజిషియన్ నవవికాస్ జోకంటి డాక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీని జాగ్రత్తలు ఏందో కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? యా ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? బాగున్నాను. సో ఈ కరోనా గురించి మాకు అసలు ఆ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి? గత 2022లో డెల్టా అనే వేరియంట్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చే ఈ వేరియంట్ పేరేంటిది? ఒకసారి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది? యా, ముందుగా మన వెరీ ఓల్డ్ ఫ్రెండ్ కరోనా కోవిడ్-19 వేరియంట్ మళ్ళోసారి 2025లో రావడం జరిగింది. ఈసారి ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే మనం థర్డ్ వేవ్లో చూస్తున్నామో అదే వేరియంట్. దాంట్లో JN1 సబ్ టైప్ అని, NB1.8.1 సబ్ టైప్ అని మల్టిపుల్ సబ్ టైప్స్తోని చూస్తున్నాము. ఇది డాక్యుమెంటెడ్గా ఇండియాలో 1000-1500 కేసులు డాక్యుమెంట్ అయి ఉన్నాయి. ఎక్కువగా మనకు కేరళలో ఎక్కువ కేసెస్ డాక్యుమెంట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఒకేసారి కరోనా వస్తుందనే కానీ మనతో ప్యానిక్ అయిపోయే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. సో ప్రస్తుతానికి ఏమంటే మైల్డ్ సిమ్టమ్స్ ఒమిక్రాన్లో ఇదివరకు చూసినట్టుగానే ఇప్పుడు కూడా మైల్డ్ సిమ్టమ్సే ఉంటున్నాయి. పేషెంట్స్కి జనరల్గా ఫీవరు, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, ఈ లక్షణాలు. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు డయేరియా అంటే లూజ్ మోషన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి ఏమంటే కొంతమంది పేషెంట్స్లో డైరెక్ట్ లూజ్ మోషన్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళు కూడా కోవిడ్ పాజిటివ్ చూస్తూ ఉన్నాము. సో ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. లైక్ ఎనీ అదర్ కోల్డ్, లైక్ మనకు ఇదివరకు వస్తున్న ఫ్లూ లాంటి సిమ్టమ్స్తోనే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ బయటపడుతున్నారు. సో న్యూస్లో వస్తున్నట్టుగా మనం అంత భయపడాల్సింది అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. కొత్తగా ఇప్పుడు 50 మంది దాకా పాజిటివ్ వచ్చింది అనేసి భయపడుతున్నారు. సో దానికి ఏమంటారు? నెంబర్స్ డెఫినెట్గా పెరుగుతున్నాయి, కానీ హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి కానీ ఇంజెక్టబుల్ యాంటీవైరల్ ఇవ్వాల్సిన పరిస్థితి కానీ ఏ పేషెంట్స్కి రావట్లేదు. సో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్లీ నియర్ బై హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. రిస్క్ గ్రూప్స్ అంటాం మనం. రిస్క్ గ్రూప్స్ అంటే ఎవరంటే చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెను, ఎల్డర్లీ పీపుల్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నవాళ్ళు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, కిడ్నీ మార్పిడి కానీ లివర్ మార్పిడి కానీ ఇలా అయిన వాళ్ళు, క్యాన్సర్తో కీమోథెరపీ ఉన్న పేషెంట్స్, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ కొందరు ఉంటారు, ఇమ్యూనో మాడ్యులేటర్ మెడికేషన్ వాడుతూ. సో వీళ్ళందరూ కూడా రిస్క్ గ్రూప్ అంటారు. సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఈ కొన్ని రోజులు మాత్రము జాగ్రత్తలు తీసుకుంటుండాలి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడము, తప్పని పరిస్థితులు మాత్రమే బయటికి వెళ్ళడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. సో ఎలాంటిది ఉన్నా కానీ అంటే హాస్పిటల్ అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. సో అంత భయపడాల్సినంత సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏమీ లేదు. సో ఇది దీంట్లో ఏజ్ పరంగా కానీ ఇప్పుడు చిన్నపిల్లల కానుంచి పెద్దల వరకు ఎలా గుర్తించాలి సార్? అంటే చిన్నపిల్లలు కొంతమంది చెప్పుకోలేరు. సో పెద్దవాళ్ళు అంటే మాకు ఇలా అవుతుంది అని చెప్పి, చిన్నపిల్లల్లో ఎలా తెలుస్తుంది? సో ఎవరికైనా సేమ్ లక్షణాలు, జ్వరము, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇవే ఉంటాయి. దాంతోపాటుగా డయేరియా కొత్తగా వస్తుంది. సో ఇప్పుడు కోవిడ్ గురించి మనం అంత భయపడాల్సిందే ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే సీజనల్ ఫ్లూ లాగానే, సీజనల్ డిసీజ్ లాగానే ఒక ఎపిడెమిక్లా వస్తూ పోతూ ఉంటుంది. ఇకపై కూడా మనం చూస్తాము ఇది ఒక హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి ఉంది మనకు వ్యాక్సినేషన్ పరంగా కానీ, లేదంటే ఇదివరకు కోవిడ్ సోకడం వల్ల కానీ మనం అందరిలో కూడా మనకు ఇమ్యూనిటీ పెరిగి ఉంటుంది. సో మనం అంతగా భయపడాల్సిందని ఏమీ లేదు. అలా అని చెప్పేసి ఏమీ కాదని కూడా కాదు. సో డెఫినెట్లీ ఇదివరకు మనకు 100 మందికి వస్తే 20 మంది 30 మంది వరకు హాస్పిటల్ అయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 100 మందికి వస్తే ఒకరు కానీ అంతకంటే తక్కువ మందికి కానీ హాస్పిటల్ అయ్యే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ భయపడాల్సింది ఏం లేదు. అలా అని చెప్పేసి లైట్ తీసుకోవాల్సిన కూడా ఏమీ కాదు. సో ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ, COPD లంగ్ ఇష్యూస్ ఇదివరకు ఉన్న వాళ్ళకి కానీ, ఇదివరకు చెప్పిన రిస్క్ గ్రూప్ కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిగార్డింగ్ ద వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటే బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిది. అండ్ దానికి కూడా ఏంటంటే మనం ఒకసారి కోవిడ్-19 IgG యాంటీబాడీస్ టెస్ట్ చేసుకొని దాంట్లో మనకు యాంటీబాడీ లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయంటే వాళ్ళు బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిది. సో ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఒకవేళ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కాదండి, మనకు ఒకవేళ కోవిడ్ వస్తుందేమో భయం ఉండి సోకుద్దామో భయం ఉన్నప్పుడు ఒకసారి మనము బ్లడ్లో కోవిడ్-19 IgG యాంటీబాడీ లెవెల్ చెక్ చేసుకొని ఆ యాంటీబాడీ లెవెల్స్ కనుక తక్కువ ఉన్నాయంటే మనం ఇంకో బూస్టర్ డోస్ తీసుకుంటే అంత కంగారు పడాల్సిన, ఒకవేళ వచ్చినా కూడా మనం అంత తీవ్రతగా ఉండే అవకాశం ఉండదు. ఓకే, ఒకవేళ పాజిటివ్ వచ్చి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? ఒకవేళ ఎవరికన్నా పాజిటివ్ వస్తే, కరోనా పాజిటివ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ప్రస్తుతానికైతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరంకి సంబంధించిన మందులు, జలుబుకు సంబంధించిన మందులు, కొంచెం హైడ్రేషన్ మంచిగా తీసుకోవడం, దాంతోనే పేషెంట్స్ అందరూ కూడా రికవర్ అవుతున్నారు.
సో యాంటీవైరల్ మెడికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి కానీ హాస్పిటలైజ్ చేయాల్సిన పరిస్థితి కానీ ప్రస్తుతానికి అయితే మేము చూడలేదు. సార్ గతంలో ఇప్పుడు 22లో కానివ్వండి 20 నుంచి 22 వరకు వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఆ వ్యాక్సిన్ వల్ల కూడా ఇప్పుడు ఏదన్నా ప్రమాదం ఉందా? అంటే ఇప్పుడు మళ్ళీ కరోనా అటాక్ అయితే దానివల్ల ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? వ్యాక్సిన్ వల్ల ప్రమాదం వచ్చే అవకాశం అబ్సల్యూట్లీ ఏమి ఉండదండి. వ్యాక్సిన్ ఈజ్ వెరీ మచ్ సేఫ్. ఆ వ్యాక్సిన్ ఇచ్చినాం కాబట్టి మనం ఇన్ని రోజులు ఇంత ధైర్యంగా ఎవరికి కూడా ఏది కాకుండా ఉన్నాము. సో వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయని, వ్యాక్సిన్ వల్ల వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ నాట్ రైట్. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ సో ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి? బేసిక్ కొన్ని చెప్పండి. అత్యవసరం ఉంటే తప్ప పబ్లిక్ అంటే ఎక్కువ జనాలు సంతరించే దాంట్లోకి వెళ్ళకూడదు. ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా మాస్క్ వేసుకొని వెళ్ళడము. ప్రెగ్నెంట్ ఉమెనే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్తో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అన్నెసరిగా గుంపుల్లోకి వెళ్ళడము, ఎవరైనా తగ్గినప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఉండడం, ఇవన్నీ చేయకుండా బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం మాస్కులు ధరించుకుంటూ ఉంటే మంచిది. కరోనా వచ్చిన వాళ్ళు అండ్ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ డైట్స్ తీసుకోవాలి అని. సో కరోనా వ్యాధి తాలూకు లక్షణాలు ఉన్నప్పుడు, లేదంటే కరోనా డిటెక్ట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం బయట ఫుడ్ అవాయిడ్ చేసుకుంటూ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకుంటూ, దాంతోపాటు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ కొంతమేరకు తీసుకోవచ్చు. అది కూడా ఫీవర్ ఉన్నప్పుడు కాకుండా ఫీవర్ లేని దశలో ఎగ్ కానీ, ఎందుకంటే ప్రోటీన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ హీలింగ్ ఆల్సో. సో ఎగ్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ, అది జ్వరం ఉన్నప్పుడు తీసుకోకూడదు. జ్వరం కొంచెం తగ్గిన తర్వాత వీక్నెస్ ఉండే ఫేజ్లో కొంచెం హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మంచిగా ఫ్రూట్స్, అప్పటికప్పుడు కుక్ చేసుకున్న ఫుడ్, ఇవన్నీ తీసుకుంటే మంచిది. ఎక్కువగా వాటర్ తీసుకుంటుండాలి. హై ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోకపోతే మనకు వాట్ యు కాల్ బాడీ పెయిన్స్, మయాలజీస్ పెరిగే అవకాశం ఉంటుందంట. సో హైడ్రేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో హైడ్రేషన్తో పాటు ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, దాంతో పాటుగా ఈ ప్రోటీన్ హై రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది. సో డాక్టర్ నవవికాస్ గారు చెప్పింది విన్నారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి, చిన్నపిల్లల కానుంచి పెద్దల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా డాక్టర్ క్లియర్గా చెప్పారు. సో ఇలాంటి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ తరుణ్తో జ్యోతి, పల్లవి టీవీ.